వెల్కమ్ టు వీడియో ప్రైమ్. ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్ వేదికగా హైదరాబాద్లో జరిగినటువంటి బహిరంగ సభలో చాలా విషయాలు ప్రస్తావించారు. అవి మరి కొన్ని సలహాలు ఇచ్చారు. మధ్యతరగతికి మీరు పెట్రోల్ వాడకం, డీజిల్ వాడకం తగ్గించాలి, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలి, ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించాలి, ముఖ్యంగా మెట్రోలో ప్రయాణం చేయటం బాగా అలవాటు చేసుకోవాలి, వంట నూనెలు ఎక్కువ వాడద్దు, ఇలాగ బంగారం కొనడం కూడా తగ్గించండి, అలాగే రైతులు యూరియా ఎక్కువ వాడటం తగ్గించండి, ఇలా రకరకాల ఒక మోటివేషనల్ స్పీకర్ లాగా లేదంటే ఒక ఇదిలాగా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇన్ని సలహాలు మధ్యతరగతికి ఇస్తున్నారు ఏంటి అని అంటే దుబారా తగ్గించుకోండి అని కూడా అన్నారు ఫైనల్గా ఆయన. అంటే ఖర్చులు పెరగబోతున్నాయని హింట్ ఇచ్చారా? ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలి అనటం ద్వారా త్వరలోనే పెట్రోల్ బాదులు, డీజిల్ బాదులు అనేటువంటిది వడ్డించబోతున్నారా అనేటువంటిది కూడా స్పష్టమైపోయింది. ఎందుకంటే గ్యాస్ రేటు పెరగదు అన్న తర్వాత ఎన్నికలు అయిన వెంటనే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిన వెంటనే కమర్షియల్ గ్యాస్ రేటు విపరీతంగా పెంచడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆయన మాట్లాడినటువంటి దాన్ని బట్టి చూస్తే ఇదేదో చాలా పెద్ద వడ్డనకే ప్లాన్ చేశారు అనేటువంటిది, ధరలు పెంచడానికే ప్లాన్ చేశారు అనేటువంటిది బాగా అర్థమవుతుంది. ప్రపంచ సంక్షోభాల సమయంలో ప్రతి పౌరుడు దేశహితం కోసం కట్టుబడి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలిపించారు. దేశ ప్రయోజనాల కోసం ప్రజలు కొన్ని సంకల్పాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ ఇబ్బందులు, మన పొరుగునే పెద్ద యుద్ధం జరుగుతుండటంతో భారత్పై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ను సంయమనంతో ఉపయోగిస్తూ దాని వినియోగాన్ని తగ్గించాలని, ఏడాది దాకా బంగారం కొనుగోలు నిలిపేయాలని పిలిపించారు. దీని ద్వారా విదేశీ మారకద్రవ్యం ఖర్చు తగ్గి దేశానికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఇక మెట్రో సేవలను ఎక్కువగా వినియోగించాలి అని, కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అనేటువంటిది, సాధ్యమైనంత వరకు రైల్వే సరుకు రవాణాను వినియోగించాలని, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని కూడా పెంచాలని కోరారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించినటువంటి బహిరంగ సభలో మాట్లాడారు. ప్రపంచంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగినందున వీటి కొనుగోలుపై ఖర్చయ్యే విదేశీ మార్గద్రవ్య వ్యయాన్ని తగ్గించాలి. విదేశాలకు వెళ్లే వెకేషన్లు పెరిగినందున కనీసం ఏడాది పాటు విదేశీ పర్యటనలు నిలిపివేయాలి. భారత్లో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి, ఆయా పర్యాటక ప్రాంతాలను సందర్శించండి. దేశహితం కోసం ఏడాది పాటు కుటుంబంలోని ఏ ఫంక్షన్ కోసం బంగారు నగలు కొనుగోలు చేయకుండా విదేశీ మారకాన్ని ఆదా చేయాలి. భారత్ను ఆత్మనిర్భర్ కాకుండా అడ్డుకునే వాటి పట్ల అప్రమత్తంగా ఉండి వాటికి దూరంగా ఉండాలని చెప్పారు. కరోనా తర్వాత సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఉక్రెయిన్ యుద్ధంతో ఆహారం, ఇంధనం, ఎరువులు ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయని చెప్పారు. ప్రభుత్వానికి ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదని దేశానికి సంబంధించిన బాధ్యత అన్నారు. ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి సంస్థ దేశ ప్రయోజనాల కోసం ఏకమై పనిచేస్తే భారత్ ప్రతి సంక్షోభాన్ని జయిస్తుందని వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్ అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తున్నప్పటికీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటుందన్నారు. ప్రపంచ మార్కెట్లో 3,000 రూపాయలు ఉన్న ఎరువుల సంచిని 300 లోపే అందిస్తున్నామని వెల్లడించారు. మన దగ్గర పెద్ద పెద్ద పెట్రోల్ బావులు లేవు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి, యుద్ధ ప్రభావం కారణంగా ఇతర దేశాల్లోనూ పెట్రోల్, డీజిల్ విపరీతంగా పెరిగాయని చెప్పారు. ఇక సరే, తెలంగాణలో కూడా భవిష్యత్తులో గెలుస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సప్లై చైన్లో ఇబ్బందులతో మనమంతా ఒకటే, దేశం కోసం మరణించడం ఒకటే దేశభక్తి కాదు, దేశం కోసం బతకడం, కర్తవ్యాలను కాపాడటం కూడా అవుతుంది, దేశభక్తి అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ కర్తవ్యాలను కాపాడేందుకు సంకల్పం తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కుటుంబాలు ఇప్పుడు వంట నూనె వినియోగాన్ని 10% తగ్గిస్తే దేశ సేవతో పాటు దేహ సేవ చేసినట్టు కూడా అవుతుంది, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుపడుతుందని చెప్పారు. పెద్ద మొత్తంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ దిగుమతి అవుతుంది. ఇప్పుడు దీన్ని 25, 30, 40, 50% తగ్గించే దిశతో పాటు న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా భూదేవి వ్యవసాయ క్షేత్రాలను రక్షించుకోవాలి. డీజిల్ పంపుల బదులు సోలార్ పంపుల వినియోగంపై మొగ్గు చూపాలి. వోకల్ ఫర్ లోకల్ ద్వారా స్థానిక ఉత్పత్తులపై మొగ్గు చూపాలి. కొత్తగా విదేశీ వస్తువులు కొనుగోలు చేయొద్దు. రోజువారీ వస్తువుల వినియోగంలో పెద్ద మొత్తంలో విదేశీ వస్తువులు వినియోగిస్తున్నాం. టూత్పేస్ట్, బ్రష్, దువ్వెన వంటి వస్తువులు కూడా ఇళ్లలోకి దూరాయి. స్వదేశీ అంటే కేవలం దీపావళి దివ్యలకు పరిమితం కాకుండా ఈ విషయంలో జాగ్రత్త వహించాలి అని తెలిపారు. తెలంగాణ పర్యటన సందర్భంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారు. సరే, ఇవన్నీ మామూలు విషయం. సో ఓవరాల్గా మోడీ గారు చెప్తుంది ఏంటి అని అంటే ఖర్చులు తగ్గించుకోవాలి, దుబారా తగ్గించాలి అని అంటే ఇవన్నీ పెరగబోతున్నాయి. ఎంతసేపు ప్రభుత్వం భరిస్తోంది. రూపాయలు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి బస్తా ఎరువుల ధరని మేము 300కి అందిస్తున్నాము. అలాగే పెట్రోల్, డీజిల్ ఈ వ్యయాన్ని కూడా భరిస్తున్నాము. ఇవన్నీ చెప్పడం ద్వారా ఏంటంటే ఆయన త్వరలో
ఇవన్నీ పెరగబోతున్నాయి. అంటే ఒక రకంగా ఒక యాంగిల్లో చూసుకుంటే ఆయన కొన్ని విషయాలు చెప్పింది మంచిదే. అది ఎందుకంటే కొన్ని వాడకాలు తగ్గించాలి, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని మధ్యతరగతిగా ఆయన చెప్పడం అనేటువంటిది మనం ఆహ్వానించదగినటువంటి విషయం. కానీ ఈ చెప్పటం వెనక, ఈ మోటివేషన్ వెనకాల ఏదో పెద్ద ప్లాన్ ఉంది, మతలబు ఉంది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ.